Good morning, students. What stress and second unit, third unit and మనకి ఇది what stress. After second sounds తర్వాత మనకి one more topic ఏంటంటే what stress. ఇది మనకి సెక్షన్ B లో రైట్ క్వశ్చన్ నెంబర్ write an essay on sounds of English or what is an intonation, illustrate with the suitable example. Intonation ఇంకోటి వర్డ్ స్ట్రెస్ ఈ రెండాట్లో ఏదన్నా రావచ్చు మనకి. అలాగే వర్డ్ యాక్సెంట్ సంబంధించి కూడా మనకు ఒక క్వశ్చన్ ఉందని చూడండి. రైట్ అండ్ నోట్ ఆన్ యాక్సెంట్ ఇన్ ద కనెక్టెడ్ స్పీచ్. యాక్సెంట్ మీన్స్ స్ట్రెస్ అన్నమాట. ఏంటంటే రైట్ అండ్ నోట్ ఆన్ స్ట్రెస్ ఇన్ ద కనెక్టెడ్ స్పీచ్. సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 2. అలాగే మనకి 10 మార్క్స్ వచ్చే క్వశ్చన్ ఛాన్సెస్ ఎందులో ఉన్నాయంటే 11, 12 అందులో వచ్చే ఛాన్సెస్ ఉంటాయని ఫాలో. చూడమ్మా వాట్ స్ట్రెస్. వాట్ స్ట్రెస్ ఇది కొత్తదేం కాదండి, ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చదివారండి. అక్కడ మనకి ఏమిస్తారంటే కొన్ని వర్డ్స్ ఇచ్చి దానికి స్ట్రెస్ పెట్టమంటారమ్మా. స్ట్రెస్ మనం స్ట్రెస్ పెడతామండి. 10 మార్క్స్ ఎన్నో ఉంటాయండి, 5 మార్క్స్ సరిపోతుందండి. బట్ ఇక్కడ ఏంటంటే మనం థియరీ రాయాలమ్మా. వర్డ్స్ స్ట్రెస్కి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్సర్సైజ్ ఇన్ వర్డ్స్ అని చెప్పి ఎక్కడెక్కడ వస్తుంది స్ట్రెస్, ఎక్కడెక్కడ పెడతాం ఏంటని చెప్పి మనం రాస్తామండి. మీ మెటీరియల్లోనే తీసుకోబడిందండి. 115 పేజ్ నెంబర్ లాస్ట్లో ఉంది చూడండి. వర్డ్ స్ట్రెస్ నేను సౌండ్స్ చెప్పుకున్నాం కదండి, సౌండ్స్ తర్వాత క్వశ్చన్ అండి. సో రైట్ అండ్ ఎస్సే అండ్ సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అది రాయాలండి. నిన్న డిస్కస్ చేసుకున్నది. ఇప్పుడు వర్డ్ స్ట్రెస్ అని అడిగితే 5 మార్క్స్ అడిగితే 5 పాయింట్స్ రాయండి. 10 మార్క్స్ అడిగితే ఉన్న రూల్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ రూల్స్ అని రాయండి. యాజ్ ఎ వెయిటేజ్ ప్రకారం రాయడం తెలుసుకోండి. సో వర్డ్ ఏంటమ్మా మనకి, వర్డ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సిలబుల్స్ అండి. వర్డ్ అనేది ఏంటమ్మా మనకి సిలబుల్స్ యొక్క కాంబినేషన్స్ అండి. సిలబుల్స్ ఏంటమ్మా మనకి 1 సిలబుల్, 2 సిలబుల్, 3 సిలబుల్, 4 సిలబుల్, డై మోనోసిలబుల్, డై సిలబుల్, ట్రై సిలబుల్, అలా పాలిసిలబుల్స్ అని చెప్పుకున్నాడు. ఏ ఒక్క వర్డ్ సింగిల్ వర్డ్ వితౌట్ సిలబుల్ వీ కాంట్ అటర్ అండి. సిలబుల్ లేకుండా మనం పలకలేమండి. సిలబుల్ లేకుండా వర్డ్స్ చాలా తక్కువ ఉంటాయి. మినిమం 1 సిలబుల్ అన్న ఉంటుందండి. సో వర్డ్ ఏంటమ్మా మనకి కాంబినేషన్ ఆఫ్ సిలబుల్స్ అండి. ఈ సిలబుల్ హ్యాజ్ ఏ వోవల్. ప్రతి సిలబుల్లో ఏముంటుందమ్మా మనకి వోవల్, AEIOU, which is called the nucleus. On either side of the vowel we have many one or more consonants in the syllables. All the plots ఇంకేముంటాయో మనకి consonants and C, B, consonants and vowels అండి. All the syllables in a word are not uttered with equal force అండి. ఉన్న వర్డ్స్లో ప్రతి సిలబల్లో ఒక్కసారిగా ఈక్వల్గా పలకబడడం అండి, మారుతూ ఉంటాయండి. మనం కొన్ని చోట్ల ఉన్నాయంటే కొన్ని చోట్ల స్ట్రెస్ ఇస్తాం, కొన్ని చోట్ల మనం స్ట్రెస్ ఇవ్వండి. కొన్ని వర్డ్స్ ఉంటాయి. అంతేనైనా మనం సౌండ్స్ చూస్తాండి. సిలబుల్ చూడండి, వాయిస్లెస్ సౌండ్స్ అన్ని, అప్లికేటివ్స్, ఫ్రికేటివ్స్, నెక్స్ట్ లాటరల్, నెక్స్ట్ NG సౌండ్, నేజల్, ఇలాంటివి చూస్తాను. సో వీటిలో PBPDKG అని చెప్పి కొన్ని సౌండ్స్ ఉంటాయి. ఆ సౌండ్స్లో మనం అక్కడ స్ట్రెస్ చేయొచ్చు, కొన్ని వాయిస్ చేయవచ్చు. డబుల్ P ఉన్నంటే 1 తీసుకుంటాం, డబుల్ T ఉన్నంటే 1 తీసుకుంటాం. సో ఇలాగా కొన్నిటి మీద మనం స్ట్రెస్ పెడతాం, కొన్నిటి మీద స్ట్రెస్ పెడతాం. కొన్ని వర్డ్స్ ఉంటాయండి ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ చేస్తాం, కొన్ని వర్డ్స్ ఉంటాయి సెకండ్ సిలబుల్ మీద మనం స్ట్రెస్ చేస్తాం, కొన్ని వర్డ్స్ ఉంటాయి థర్డ్ సిలబుల్ మీద, కొన్ని మనకి సఫిక్స్తో ఉంటాయి. ఆ సఫిక్స్తో ఉన్నప్పుడు ఎండ్ అయినప్పుడు దేని మీద మనం స్ట్రెస్ చేస్తాం ఏంటన్నదే రూలే మనకి ఏంటమ్మా వర్డ్ స్ట్రెస్ అండి. సో దట్ మీన్స్ ఎ పర్టికులర్ syllable has to be pronounced louder than the other syllable in the word. అందుకే ఏదన్నా మనం syllable ప్రొనౌన్స్ చేసినప్పుడు ఒకదానికంటే ఇంకొకటి కొంచెం గట్టిగా పలికే సందర్భాలు కూడా ఉంటాయండి. ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ ఆర్ యాక్సెంట్. దాన్ని ఏమంటారంటే స్ట్రెస్ లేదంటే యాక్సెంట్. ఇన్ ఎనీ డిక్షనరీ ఏ వర్టికల్ బార్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద syllable which resists the accent of word అండి. సో ఎక్కడైతే స్ట్రెస్ అయితే అక్కడ మనం ఏం చేస్తామో చిన్న వెర్టికల్ బార్ ఏదైతే ఉందో ఒక ఐకాన్ కింద మనం మెన్షన్ చేస్తామండి. చూడండి, కంటెంట్, ద సెకండ్ సిలబుల్ ఈస్ యాక్సెంటెడ్. విలేజ్, ఫస్ట్ సిలబుల్ ఈస్ యాక్సెంటెడ్. విలేజ్. కంటెంట్, కంటెంట్ దేని మీద ఇచ్చామో మనం టీ మీద. కంటెంట్, కన్ ఏమైపోతుంది మనకి కొంచెం వీక్ అయిపోతుంది. టెంట్ అనేది ఏమవుతుందమ్మా మనకి స్పీడ్ అవుతుంది. కంటెంట్. నెక్స్ట్ విలేజ్, ఫస్ట్ నుంచి కూడా మనం ప్రొనౌన్స్ చేస్తామండి, ఎక్కడ మనం ఏది వీక్ చేయట్లేదండి. విలేజ్. నెక్స్ట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ, వర్సిటీ. ద థర్డ్ సిలబుల్ ఈజ్ యాక్సెంటెడ్. సో ఇది కొంచెం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు చూడండి మనకి
exercise in word stress. In the following disyllabic words, the stress falls on the first syllable. Read them aloud. And సో ఇక్కడ కింద ఇచ్చినవి ఏంటో మనకి డైసిలబిక్ అంటే ప్రతి దాంట్లోని 2 సిలబుల్ ఉంటాయి. యాపిల్, యాక్షన్, యాటమ్, సెంటర్, కాటన్, సారీ, బిజినెస్, పేపర్, ఇంట్రెస్ట్, నాలెడ్జ్, లాయర్. బిజినెస్ అనేది బిజినెస్, నోబెల్, నేచర్, ఆర్టికల్, కామన్, ఫాదర్, danger, service, doctor, freedom, damage, water, always, always. సో ఇలా ఇచ్చినవి ఏంటమ్మా మనకి డైసిలబిక్ వర్డ్స్ అండి. సో దీంట్లో మనం ఏం చేస్తుంది, స్ట్రెస్ దేని మీద ఫాలో అవుతున్నాం, ఇది మనకి ఫస్ట్ సిలబల్ మీద. ఇది ఒక రూల్ అండి, అంటే డైసిలబిక్ వర్డ్ స్ట్రెస్ ఉంది ఫస్ట్ సిలబల్. సో యాపిల్, యాపిల్ దేని మీద ఉన్నామా, ఫస్ట్ నుంచి మనం ఫస్ట్ దాని మీద స్ట్రెస్ ఇస్తున్నామండి, ఎక్కడ మనం లూజ్ చేయట్లేదండి. యాక్షన్, యాక్షన్, యాటమ్, సెంటర్, కాటన్, సారీ, ఇలాగా ఈ వర్డ్స్ ఫస్ట్ దాని మీద మనం స్ట్రెస్ చేస్తాం. సో మీరు ఎగ్జామ్లో ఏం రాయాలండి, ఎన్ని రాయవలసిన అవసరం లేదమ్మా, ఏదో ఒక 5 చూస్ చేసుకోండి. ఆ 5 యాపిల్, యాక్షన్, యాటమ్, సెంటర్, కాటన్, సారీ, ఇలాగ ఒక 5 ఇంకా గుర్తుంటే మీరు ఇంకో 2-3 ఎక్స్ట్రా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా మనకి రూల్స్ ఉన్నాయి, మనం ఒక 5 తీసుకొని రాస్తామండి. సో 5 మార్క్స్ అయితే 5 మార్క్స్ అండి, 10 మార్క్స్ అయితే 10 మార్క్స్. 5 మార్క్స్ అయితే ఎగ్జాంపుల్స్ తక్కువ తీసుకుంటారు, 10 మార్క్స్ అయితే కొంచెం ఎగ్జాంపుల్స్ ఎక్కువ తీసుకుంటారండి. అలాగే ఎన్ని రూల్స్ అయితే ఉన్నాయో అన్ని రూల్స్ మనం కవర్ చేస్తామండి. సో ఇన్ ద ఫాలోయింగ్ డైసిలబిక్ వర్డ్స్, ఇది సేమ్ ఫస్ట్ దానిలాగే డైసిలబిక్ వర్డ్స్ అండి. ఆన్ ద అదర్ స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ద సెకండ్ సిలబుల్. అయితే ఫస్ట్ ఏంటమ్మా మనకి ఫస్ట్ సిలబుల్ మీద, సెకండ్ ఏంటంటే మనకి సెకండ్ పాయింట్ సెకండ్ సిలబుల్. వర్డ్స్ ఏంటమ్మా మనకి డైసిలబిక్ వర్డ్స్, అంటే ప్రతి దాంట్లోని డైసిలబిక్ వర్డ్స్ ఉంటాయండి. చూడండి, బికాజ్, అరౌండ్, ప్రిపేర్, బిఫోర్, బిగాన్, క్యాంటీన్, ఇలాగా మనకి 2 సిలబుల్ వర్డ్స్ అండి. అయితే స్ట్రెస్ దేని మీద ఉంటుందమ్మా మనకి సెకండ్ సిలబుల్ మీద ఉంటుందండి. చూడండి, బికాజ్, కాజ్. సో సిలబుల్ దేని మీద ఇచ్చారమ్మా మనకి సెకండ్ దాని మీద. అరౌండ్ ఏమైపోతుంది మనకి సైలెంట్ అయిపోతుంది, రౌండ్ రా దాని మీద ఎక్కువ ఇస్తున్నాండి. నెక్స్ట్ ప్రిపేర్, పా. నెక్స్ట్ బిఫోర్, పా. నెక్స్ట్ బిగాన్, క్యాంటీన్, బిగ్ బి, ఫర్గెట్, ఫర్గివ్, మషీన్, షాప్. చూడండి, ఇవి మనం తీసుకుంటే సౌండ్స్ అండి, ఫోనిక్ సౌండ్స్ అండి. సో సౌండ్స్ దాని మీద మనం ఎక్కువ స్ట్రెస్ ఇస్తామండి. చూడండి, టీబీ, టీడీకేజీ, అలాగా జీ, టీ, డి, అగైన్ మళ్ళీ జీ, ఫర్గివ్, మషీన్, షాప్, అడాప్ట్, డా, సక్సెస్, గ్యారేజ్, డిస్క్రైబ్, అలాగా మనం సెకండ్ సిలబుల్ మీద ఇస్తామండి. ఎక్స్ట్రాక్ట్, కెరియర్, ఆబ్సెంట్, ఎంజాయ్, జా, బలూన్, లా, హోటల్, తా, డైరెక్ట్, రా, కంప్లీట్, పా. ఇలా వీటి మీద మనకు స్ట్రెస్ ఇస్తామండి. సో ఫస్ట్ ఏంటమ్మా మనకి డైసిలబిక్ వర్డ్స్ అండి. సిలబుల్ దేని మీద మనకి ఫస్ట్ సిలబుల్ మీద అండి. రెండోది ఏంటమ్మా మనకి డైసిలబిక్ వర్డ్ స్ట్రెస్ దేని మీద ఇస్తామండి సెకండ్ దాని మీద ఇస్తామండి. ఇలా మనం ఎగ్జామ్లో రాయగలగాలి. సో ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్స్, మనం ఎన్ని 5 చూసి తీసుకుంటామండి. ఎగ్జామ్లో ఇంతే రాయాలమ్మా మనం, ఇంకా ఎక్కువ అక్కర్లేదండి. 5 మార్క్స్ క్వశ్చన్ అండి. యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వే బై గివింగ్ అట్లీస్ట్ 5 ఎగ్జాంపుల్స్ అండి. డోంట్ ట్రై టు రైట్ సో వాట్ ఎవర్ గివెన్ ఇన్ ద మెటీరియల్ అండి. అంత టైం కూడా సరిపోదు, సింపుల్గా రాస్తే ఎనఫ్ అండి. So rule of word stress. Now it may seem that word stress in English is unpredictable. So however, the following rules of word stress are available. So ఇలా చూస్తున్నామా మనకి వర్డ్ స్ట్రెస్ ఇంగ్లీష్లో ముఖ్యంగా తీసుకుంటే అన్ప్రెడిక్టబుల్ అండి, మనం ప్రెడిక్ట్ చేయలేమండి. సో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, కొన్ని ల్యాక్స్లో ఉన్నాయి, కొన్ని ఇంకా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి. ప్రతిది వర్డ్ అండి. ఇలా మనం ప్రతి వర్డ్ మీద ఎక్కడ స్ట్రెస్ ఇస్తాం అంటే మనం చెప్పలేమండి. సో కొన్ని రూల్స్ ఇచ్చారండి. ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ని బట్టి మనం ఏం చేయాలంటే స్ట్రెస్ ఎక్కడ ఉంటుందని చెప్పి మనం చెప్పగలుగుతామండి. సో ఇది ఒక జస్ట్ ఫర్ నాలెడ్జ్ అండి. అంటే కొన్ని ఉన్న వర్డ్స్ని ఏం చేస్తారంటే ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేస్తారండి. సో ఇందులో ఈ రూల్స్ ప్రకారం స్ట్రెస్ ఎక్కడ ఇస్తామని చెప్పి ఒక ఐడియా అండి అంటే. సో రూల్ 1, వర్డ్స్ విత్ వీక్ ప్రిఫిక్సెస్. ఫస్ట్ వన్ ఏంటప్పా, వీక్ ప్రిఫిక్సెస్. సో ఇలాంటి వాటిల్లో బిగాన్ విత్ ద వీక్ ప్రిఫిక్సెస్ సచ్ యాజ్ A, B, D, R,
con, e, n have stress on the second syllable and so ఒక బేసిక్ రూల్ అండి ఇది మనకి ఇంగ్లీష్లో కామన్ రూల్స్ అండి ఇవి సో వీటిల్లో మోస్ట్లీ స్ట్రెస్సెస్ ఎట్లా ఉంటాయంటే వాడిచ్చిన ప్రకారం మనం కలుపుతాం వీక్ ప్రిఫిక్స్ మీద వర్డ్స్ బిగినింగ్ విత్ స్ట్రెస్ దేని మీద ఇస్తుంది సెకండ్ సిలబల్ చూడండి అలోన్ అలోన్ ఏమైపోతున్నామో మనకి వీక్ ప్రిఫిక్స్ అయిపోతుందండి ఏ అంత ఎలోన్ అనకూడదండి అలోన్ ఆ ఏమవుతుంది మనకి సైలెంట్ అవుతుందండి నెక్స్ట్ అబౌట్ ఆ సైలెంట్ అండ్ స్మాల్ ఏ బౌట్ బా ఎక్కువ ఇస్తామండి నెక్స్ట్ అబౌట్ బా నెక్స్ట్ బికమ్ become become come next below below next beneath 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 continue 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 resistant resistant exactly 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 diva diva next departure departure అలాగా agree 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 దాని మీద మనం ఎక్కువ స్ట్రెస్ ఇస్తామండి సో ఇది ఒక కామన్ రూల్ అండి నెక్స్ట్ కాంపౌండ్ వర్డ్స్ మనం కొన్ని కాంపౌండ్ వర్డ్స్ ఉంటాయండి ఆ కాంపౌండ్ వర్డ్స్ లో ఎక్కడ స్ట్రెస్ ఇస్తాం ఏంటంటే చూడండి సో నెక్స్ట్ కాంపౌండ్ వర్డ్స్ లో compound word is a word that is composed of two separate words and compound word అంటే మనకి composed with two separate words అండి so in such words stress usually falls on the first syllable and అలాంటి కేసెస్ లో స్ట్రెస్ so compound words and a compound word is a word that is composed of two separate words and two separate words యొక్క వర్డ్స్ ని మనం ఏం చేస్తామో కాంపౌండ్ వర్డ్స్ అంటున్నాం అంటే రెండు వర్డ్స్ అండ్ సెపరేట్ వర్డ్స్ ని మనం కలుపుతాం చూడండి టూత్ పేస్ట్ ఇలా పలికినప్పుడు టూత్ పేస్ట్ అంటామండి సో ఫుట్ బాల్ పోస్ట్ మ్యాన్ టీ పార్టీ బుక్ షాప్ గ్రాండ్ మాస్టర్ సో ఇలాంటి వాటిలో స్ట్రెస్ దేని మీద వస్తున్నామో మనకి ఒక బ్లైండ్ మార్క్ అంటే ఫస్ట్ సిలబల్ మీద అంటే టూత్ పేస్ట్ లో టీ మీద పోస్ట్ మ్యాన్ లో పీ మీద టీ పార్టీలో టీ మీద బుక్ షాప్ లో బి మీద గ్రాండ్ మాస్టర్ లో జీ మీద రూల్ అండ్ హౌవర్ దెర్ ఆర్ సమ్ కాంపౌండ్ వర్డ్స్ విచ్ టేక్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ అయితే కొన్ని ఇంకా కాంపౌండ్ వర్డ్స్ ఉన్నాయండి ఇవి సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ మీద తీసుకుంటాయి అవి ఏంటమ్మా చూడండి మనకి ఇలాంటి వర్డ్స్ ఎండ్ అయ్యే ఉంటాయి చూడండి ఎవర్ సెల్ఫ్స్ సో వీటిల్లో ఎక్కడైనా మనకి హౌ ఎవర్ దేని మీద తీసుకుంటామండి హౌ ఎవర్ ఈ మీద వాట్ ఎవర్ ఈ మీద 10 meter M sport spoken soft spoken S old fashioned F them jealous has self short sighted ఇలాంటి దేని మీద మనకి చిన్న ఆటల మీద మనం సెకండ్ దాని మీద స్ట్రెస్ ఇస్తామండి నెక్స్ట్ వర్డ్స్ డినోట్ విత్ నెంబర్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ స్ట్రెస్ అండి సో చూడండి మనకి నెంబర్స్ ఉంటాయి చూడండి 15 15 18 సో ఇలాంటివి ఉన్నప్పుడు ఒక బ్లైండ్ గా మనం ఫాలో అయిపోతాం దేని మీద ఇస్తామని మనం స్ట్రెస్ స్పెసిఫిక్ స్ట్రెస్ ప్యాటర్న్ ఉందండి సో 50 ఎఫ్ నెక్స్ట్ ఇలా టీన్ ఉన్నప్పుడు 15 18 నెక్స్ట్ వర్డ్స్ డినోట్ విత్ మల్టిపుల్స్ ఆఫ్ టెన్స్ అండ్ స్ట్రెస్ ప్రాబ్లమ్ ద ఫస్ట్ ఇలాగా 10తో మల్టిప్లై అయ్యే 50 ఎఫ్ మీద 30 టీ మీద 2000 టీ మీద దాన్ని ఇలాగ టీన్తో ఎండ్ అయ్యే దేని మీద మనకి 18 టీన్ మీద టా మీద మనం పెడతాం స్ట్రెస్ అండ్ సఫిక్సెస్ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇప్పుడు సఫిక్సెస్ చూస్తామని ఇందాక ప్రిఫిక్స్ చూస్తాం ఇప్పుడు సఫిక్స్ అని మనకి వర్డ్స్ ఎండ్ అవుతుంటాయండి లాస్ట్ని చూడండి డబుల్ఈఆర్ డబుల్ టీ ఈడబుల్టీఈ క్యూయుఈ అండ్ ఏఐఆర్ ఇలాంటి వాటి మీద లాస్ట్ సిలబల్ మీద తీసుకుంటాం అండి ఏంటమ్మా మనకి లాస్ట్ సిలబల్ ఎంప్లాయీ సో లాస్ట్ సిలబల్ ఏంటమ్మా మనకి ఈ ఎంప్లాయీ ఇంజనీర్ నెక్స్ట్ గెజెట్ లాస్ట్
సిల్వల్ మీద యూనిక్ యూనిక్ రెండే సిల్వల్ అండి, అందులో యూనిక్ ఎన్ మీద. సో ఎంప్లాయీ నెక్స్ట్ అడ్రసీ నెక్స్ట్ రెఫరీ, నెక్స్ట్ వాలంటీర్, absentee, devotee, pioneer, electioneer, auctioneer, volunteer, profiteer, next kitchener, next antique, టెక్నిక్, క్రిటిక్, ఇలా. సో ఇలాంటి దాని మీద ఏంటంటే మనకి లాస్ట్ సిల్వల్ మీద మనం స్ట్రెస్ తీసుకుంటాం అండి. సో మీరు ఎగ్జామ్లో ఏం రాస్తారమ్మా, ఇలాగా ఈఈ, ఈఈఆర్, ఈటీటీఈ, క్యూయూఈ అని ఇలా ఒక ఫార్మాట్ తీసుకుంటారండి. తీసుకొని ఎంప్లాయీ, అడ్రస్, ఇంజనీర్, ప్రాఫిటియర్, గెజెట్, సెగ్రెట్, యూనిక్, ఆబ్లిక్ ఇలా 2 రాస్తే సరిపోతుందండి. మిలీనియర్ ఒకటి, మిలీనియర్. సో ఎలాగేనమ్మా మనం రాయాల్సింది. సో కొంచెం గుర్తుపెట్టుకొని మనం రాయాలండి. సఫిక్సెస్ తీసుకుంటారు. ఫస్ట్ సఫిక్స్లో డబ్ల్యూ, డబ్ల్యూఆర్, ఈడబ్ల్యూటీఈ, క్యూయూఈ, ఏఐఈఆర్ అని. సో ఎంప్లాయీ, ఇంజనీర్, గెజెట్, యూనిక్, మిలీనియర్. ఇంకోటి అడిషనల్గా రాస్తే అడ్రస్, ప్రాఫిటియర్, సిగరెట్, ఆబ్లిక్ ఇలాగ మనం రాస్తామండి. ఇవే మనం చేయాల్సినవి. నెక్స్ట్ వర్డ్స్ అండ్ విత్ ఇలాగ ఐఓఎన్, ఐఏఎల్, ఐసి అండ్ ఐఓయుఎస్, ఈఓయుఎస్ టేక్ స్ట్రెస్ ఆన్ ద పెనాల్టిమేట్. సో ఇవి దేని మీద స్ట్రెస్ తీసుకుంటే అంటామా, పెనాల్టిమేట్ సిల్వల్ అంటారు. పెనాల్టిమేట్ అంటే ఏంటమా, సెకండ్ సిల్వల్ ఫ్రమ్ ది ఎండ్. సో ఇలా రాసినప్పుడు చూడండి, డెకరేషన్, డెకరేషన్. సో ఎన్ని వచ్చినాయేమో మనకి 4 అండ్ డెకరేషన్. రేషన్ కాదండి, రేషన్. సో పెనాల్టిమేట్ అంటే ఏంటమ్మా మనకి సెకండ్ సిల్వల్ ఫ్రమ్ ది ఎండ్. సో ఇలా క్యాలిక్యులేట్ చేయండి. సెకండ్ సిల్వల్ 1, 2, 3 ఫ్రమ్ ది ఎండ్. రేషన్, షన్, సన్, షన్, రే. నెక్స్ట్ పొటెన్షియల్, నెక్స్ట్ అప్లికేషన్, అప్లికేషన్, ఎగ్జామినేషన్, ప్రిపరేషన్, కాంబినేషన్ రెండేనమ్మా. ఇవి ఏంటంటే అప్లికేషన్ రెండేనండి, డెకరేషన్ రెండేనండి, డెకరేషన్ అంతా ఒకటేనండి, డెకరేషన్. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే డెకరేషన్ దేని మీద తీసుకుంటామంటే లాస్ట్ సిల్వల్ ఏంటమ్మా మనకి, లాస్ట్ నుంచి సెకండ్ అంటే రాయండి. అప్లికేషన్ సెకండ్ సిల్వల్ అండి, ఎగ్జామినేషన్ సెకండ్ అంటే లాస్ట్ నుంచి సెకండ్. నెక్స్ట్ పొటెన్షియల్, పొటెన్షియల్, ఆఫిషియల్, ఎసెన్షియల్, సోషల్, ఫినాన్షియల్, రెమిడియల్, patriotic, sympathetic, academic, logic, historic, fanatic. Next, notorious, ceremonious, delicious, ambitious, courteous, courageous. So వీటిలో ఎక్కడండి లాస్ట్ నుంచి సెకండ్ సిల్వల్ ఫ్రమ్ ది ఎండ్. సో ఒక 2 రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి మనకి. నెక్స్ట్ వర్డ్స్ దట్ ఎండ్ ఇన్ ఐసిఏఎల్, ఐఏఎన్, ఐటీవై, ఐజెడ్ఈ, లాజీ అండ్ గ్రాఫీ. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. జనరల్గా మిమ్మల్ని స్ట్రెస్ ఎక్కడ పెట్టమని అడిగితే అప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుంటాయి, బాగుంటాయి, రాయడానికి కంపల్సరీ దీంట్లో నుంచి ఎగ్జామ్స్ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని రాయమంటున్నారు కాబట్టి కొంచెం ఇది రాయగలగాలండి. సో వర్డ్స్ ఎండ్ అయ్యే ఏముంటాయో మనకి ఐసిఏఎల్తోని, ఐఏఎన్తోని, ఐటీవై, ఐజెడ్ఈ, లాజీ, గ్రాఫీ. సో ఇలాంటి దేని మీద స్ట్రెస్ తీసుకుంటాయంటే యాంటీ పెనాల్టిమేట్ అంటే సిల్వల్ ఏంటమా థర్డ్ సిల్వల్ ఫ్రమ్ ది ఎండ్. సో ఫస్ట్ మనం ప్రిఫిక్స్ చేసినప్పుడు సిల్వల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 1, 2, 3 అండి. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు సిల్వల్ ఎలా వస్తామంటే 3, 2, 1 అండి. 3, 2, 1 లాస్ట్ నుంచి వచ్చి మ్యూజిషియన్, హిస్టారికల్, ఎబిలిటీ, కెపాసిటీ. సో సిటీ, టీవై ఒకటి, సిఐ ఒకటి, పా ఒకటి, సిఏ ఒకటి. సో ఇలాగ లాస్ట్ నుంచి థర్డ్ సిలబుల్ అండి, సిటీ, టీవై, సిఐ, పిఏ. సో ఇందులో నుంచి థర్డ్ సిలబుల్ ఏంటమ్మా మనకి టీవై ఒకటి, సిఐ ఒకటి, పిఏ ఒకటి. సో పి మీద మనం స్ట్రెస్ ఇస్తామండి. అలాగే ఆపర్చునిటీ, ఆపర్చునిటీ, టీవై, ఎన్ఐ, టియు ఇదంతా ఒకటండి. సో థర్డ్ సిలబుల్ ఏంటంటే టీ. ప్రాక్టికల్, ఆప్టికల్, ఆప్టికల్. సో సిఎల్ ఒకటి, టిఐ ఒకటి, ఓపి ఒకటి. సో లాస్ట్ నుంచి థర్డ్ ఏంటంటే ఓ. ఇలాగా మనం తీసుకుంటామండి. బయాలజీ, బయోలాజీ, బై ఒకటి అండి, ఓ ఒకటి, ఎల్ఓ ఒకటి, జీవై ఒకటి.
సో GY G LO లో O బయో. సో GY ఒకటి అండి, LO ఒకటి, O ఒకటి. సో ఇలాగా థర్డ్ సిలబల్ దీని మీద మనం తీసుకుంటాం యాంటీ పెనిట్రెంట్. నెక్స్ట్ ఈ స్ట్రెస్ ఇదంతా ఇంపార్టెంట్ అక్కర్లేదమ్మా, చాలు అంత ఇంపార్టెంట్ అక్కర్లేదండి. సో ఇక్కడ వరకు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. రూల్ 4, ఆ 4లో C స్ట్రెస్ షిఫ్ట్ అనేది మన ఎడిషనల్ అండి అంతే. ఎగ్జామ్లో మీరు ఎక్కడ వరకు రాయగలిగితే చాలు. 5 మార్క్స్ అడిగితే ఈ 5 రూల్స్ రాసి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి. 10 మార్క్స్ అడిగితే మొత్తం అన్ని రూల్స్ రాయండి. ఆ రూల్స్లో కొంచెం ఎగ్జాంపుల్స్ ఎక్కువ తీసుకోండి. మ్యూజిషియన్, లైబ్రేరియన్, హిస్టారికల్, ఆప్టికల్, ఎబిలిటీ, కెపాసిటీ, సివిలైజ్, సింబలైజ్, బయాలజీ, జువాలజీ, జియోగ్రఫీ, బయోగ్రఫీ, కొరియోగ్రఫీ అలాగా 2 రాయడానికి ట్రై చేయండి అమ్మా. ఇది మనకి 10 మార్క్స్ క్వశ్చన్. సో జనరల్గా ఇది మనం నోట్స్ రాసుకోవాలంటే నోట్స్ రాయక్కర్లేదు, మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఇందులో ఈ చదివిని మనం జాగ్రత్తగా రాయగలగాలండి అంతే. 10 మార్క్స్ అండి, 5 మార్క్స్ ఏదన్నా అడగొచ్చు, 10కి అడగొచ్చు, లేదంటే 5కి అడగొచ్చు. సో ఇది మనం చేయాల్సిన ప్రాక్టీస్ అండి. ఈ ప్రాక్టీస్ చేస్తేనే రాయగలుగుతారమ్మా, ప్రాక్టీస్ చేయకుండా మనం రాయలేమే. సో ఇప్పటి నుంచి మీరు ఇవి తెలుసుకుంటే స్ట్రెస్ అయ్యి రాయగలుగుతారు ఎగ్జామ్లోనే. రాయడమేనండి, ఈజీ వర్కే. మనం స్ట్రెస్ పెట్టమంటే ప్రాబ్లం అండి, స్ట్రెస్ పెట్టక్కర్లేదండి. దీని గురించి థియరీ రాయమన్నారు. సో ఏం రాస్తారండి, వీక్ ప్రిఫిక్సెస్ అని రాస్తారు, కాంపౌండ్ వర్డ్స్, డినోట్ విత్ నెంబర్స్, నెక్స్ట్ రూల్స్ ఆఫ్ సఫిక్సెస్. మోస్ట్ ఫస్ట్ ఏంటమ్మా మనకి ఈఈ, ఈఆర్, ఈటీటీఈ, క్యూయూఈ. నెక్స్ట్ ఏంటమ్మా మనకి వర్డ్స్ అండ్ విత్ ఐఓఎన్, ఐఏఎల్, ఐసి, ఐఓయుఎస్, ఈఓయుఎస్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇవి ఐసిఎల్, ఐఏఎన్, ఐటీవై, ఐజెడ్ఈ, ఎంఓజిఈ, జిఆర్ఏ, పిహెచ్వై. మోస్ట్లీ ఇవి రాస్తే సరిపోతుంది మనకి. కాంపౌండ్ వర్డ్స్, కాంపౌండ్ స్ట్రెస్ అంటారండి అంతే. సో ఇది ఫస్ట్ ఏంటమ్మా మనకి డైసిలిక్ వర్డ్స్ ఫస్ట్ సిలబల్ మీద, ఇంకోటి డైసిలిక్ వర్డ్స్ సెకండ్ సిలబల్ మీద. నెక్స్ట్ వర్డ్స్ విత్ వీక్ ప్రిఫిక్సెస్. ఫస్ట్ వస్తే ఫస్ట్ రాయండి, లాస్ట్ వస్తే లాస్ట్ రాయొచ్చు. ఏంటమ్మా అబే డి రే కాన్, అబే డి రే కాన్, ఏ బి రి కాన్. సో ఈఆర్, ఈటీటీ, క్యూఈ. నెక్స్ట్ ఐఓఎన్, ఐఏఎల్, ఐసి, ఐఓఎస్.